నా స్టైల్‌లో బీట్రూట్ హల్వా ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ టైం నేను చేశాను. చాలా హిట్ వచ్చింది. అందుకే మీకు కూడా చూపిస్తున్నా. ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత నెయ్యేసుకోండి. నెయ్యేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న నట్స్ అన్నీ వేసుకున్నా. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే గుమ్మడి గింజలు వేసుకున్నా. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొనేసి తీసేసి పక్కన పెట్టేసుకున్నా. మరి కాస్త నెయ్యేసుకొని బీట్రూట్ అనేది మళ్ళీ వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేనైతే మొత్తం 2 బీట్రూట్ పెద్ద బీట్రూట్ అనమాట తీసుకునేసి మంచిగా వేయించుకున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత పాలనైతే వేసుకున్నాను. ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను. మీరు పాలు ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. మంచిగా మరి కాస్త ఏగనివ్వాలి. వేగిన తర్వాత వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటున్నాయి. అప్పుడు మనకి షుగర్ ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1 కప్ వరకు వేసుకున్నాను. ఒకవేళ వేసుకుని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ కలర్ వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకుంటే మరి కాస్త వేగనిచ్చామంటే మాత్రం సూపర్ సూపర్ టేస్టీగా అయితే బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుని తినడమే. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్.